సో ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ అసలు ఏముంటుంది? ఇవాళ రేపు ఇంటీరియర్స్ అనగానే వాట్ ఈజ్ ఇంటీరియర్స్ అంటే ఇంటీరియర్స్ అంటే ఏంటి అంటే కబోర్డ్స్ అండ్ కిచెన్స్ అదొకటే కాదు, జస్ట్ అంటే ప్లానింగ్ దగ్గర నుంచి అంటే కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు ప్లానింగ్ దగ్గర నుంచి అండ్ అంటే మనం ఇంట్లో పర్ఫెక్ట్గా సౌకర్యంగా ఉండాలంటే ప్రతిదీ ఇంపార్టెంటే. లైక్ మన సీలింగ్ అండ్ అట్లాగే ఫ్లోరింగ్ అండ్ అట్లాగే వాల్ డెకరేషన్స్ సేమ్, మాడ్యులర్స్ సేమ్, అట్లాగే ఫర్నిచర్. సో మరి వీటన్నిటినీ కలిపితే దాని పేరేంటి? దాని పేరే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ స్పేస్ డిజైన్స్. ఇప్పుడు మనం మియాపూర్ స్టోర్లో మన హైదరాబాద్ స్పేస్ డిజైన్స్లో ఉన్నాము. సో ఇది కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ 20,000 స్క్వేర్ ఫీట్లో మీకు ఫర్నిచర్ దగ్గర నుంచి మొదలుపెట్టి సో కంప్లీట్ ఇంటీరియర్స్ డోర్ ఫ్రేమ్స్ వరకు అన్నీ కలిసి ఉన్నాయి. సో అందుకని నేను ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ అని చెప్పేసి స్పేస్ డిజైన్స్కి పెట్టడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం ఫర్నిచర్ జోన్లో ఉన్నాం. సో ఫర్నిచర్ మొత్తం అంతా కూడా 4 పార్ట్స్గా డివైడ్ చేసాం. అండ్ ఐ మీన్ లెదర్ సోఫా ఫర్నిచర్ అండ్ అట్లాగే ఫ్యాబ్రిక్ సోఫా ఫర్నిచర్ అండ్ అట్లాగే మన సోఫా సెక్షనే కాకుండా కాట్ సెక్షన్ కూడా. ఐ మీన్ కాట్ సెక్షన్లో ఎన్ని కైండ్స్ ఆఫ్ అంటే సాలిడ్ వుడ్ కాట్స్, అట్లాగే డైనింగ్ టేబుల్స్, ఈ డైనింగ్ టేబుల్స్ ఇవే కాకుండా కైండ్ ఆఫ్ డెకరేటివ్ పార్టేషన్స్, ఇట్లా ఇంటీరియర్లో పర్టికులర్గా ఏవైతే మనకి యూస్ఫుల్ ఉంటాయో అన్నీ ఒకే చోట కావాలంటే దట్ ఈస్ ద ఓన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ స్పేస్ డిజైన్స్. అది మాత్రం నేను గర్వంగా చెప్పగలను. ఇది నాకు వచ్చాక అర్థమైంది ఇప్పుడు అంటే అన్ని చూసిన తర్వాత. సో ఇప్పుడు మీరు చాలా డిఫరెన్సెస్ చెప్పారు కదా, లైక్ లెదర్ ఫర్నిచర్స్ ఉన్నాయి మనకు అండ్ ఫ్యాబ్రిక్ ఫర్నిచర్స్. సో ఇక్కడ నాకు ఆల్రెడీ కనిపిస్తున్నాయి. ప్లీజ్ టెల్ us లైక్ ఇక్కడ ఏంటి డిజైన్స్ ఏ విధంగా ఉన్నాయి, క్వాలిటీ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మనం ఉన్న ఈ ఫ్లోరు కంప్లీట్గా ఫ్యాబ్రిక్ ఫర్నిచర్తో మొత్తం డెకరేట్ చేసాము. సో కైండ్ ఆఫ్ ఇప్పుడు ఈ పార్టేషన్ చూసారు కదా, ఇట్స్ అ కంప్లీట్ కేన్ బేస్డ్, ఆర్టిఫిషియల్ కాదు, ఇట్స్ అ రియల్ న్యాచురల్ కేన్ బేస్డ్. దీంతో మోబుల్ పార్టేషన్ ఇది. అంటే ఎక్కడైనా ఒక చోట అంటే గాడ్ రూమ్ ప్లేసెస్లో కానీ లైక్ ఇలాగే ఏదైనా డెకరేటివ్ ప్లేస్లో చక్కగా ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. ఇలాంటి డెకరేటివ్ పార్టేషన్స్తో మనం చేసాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ సోఫా, ఇది కంప్లీట్ ఫ్యాబ్రిక్ బేస్డ్. ఒకసారి మీరు కూర్చుంటే బ్యాక్ మీకు ఎలా సపోర్ట్ ఉంటుంది, ఇది ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో మీకే అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఇది చాలా కంఫర్టబుల్గా ఉంది, మీరు చెప్పినట్లు చాలా రిచ్ ఫీలింగ్ ఇస్తుంది ఆల్రెడీ. సో అంటే ఈ ఫ్యాబ్రిక్ గురించి అండ్ కుషన్ కావచ్చు, ఏ క్వాలిటీ వాడారు అసలు? ఇది 3 సీటర్ అండ్ అది 2 సీటర్ అండ్ 5 సీటర్ విడివిడిగా కావాలన్నా మనం తీసుకోవచ్చు. 3 సీటర్ కావాలి 3 సీటర్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు కూర్చున్నప్పుడు చూసారు కదా బ్యాక్ ఎంత సపోర్టివ్గా ఉంటుందో, ఎంత టైం అయినా సరే రిలాక్స్డ్గా కూర్చోవచ్చు, చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. యా. అండ్ ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ అంతా కూడా కంప్లీట్ ఓవెన్ ఫ్యాబ్రిక్ మీకు వస్తుంది. అండ్ డెన్సిటీ విషయానికి వస్తే మనం కూర్చున్నప్పుడు బాగా కిందకి వెళ్ళిపోకుండా మనకి కంప్లీట్గా బోన్కి సపోర్ట్ వచ్చేటట్టు హై డెన్సిటీ మనం తీసుకుంటాం. దాంతో ఏంటంటే మనకి కంఫర్టబుల్గా ఉంటుంది కూర్చున్నప్పుడు. అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, సో మీరు ఇది సోఫా చూస్తున్నారు కదా, ఇక్కడ లెగ్స్ చూస్తే కంప్లీట్గా వుడెన్తో రౌండెడ్ లెగ్స్, వుడెన్ రౌండెడ్ లెగ్స్ వస్తాయి. అంటే మీకు రిచ్నెస్కి కొంచెం సింబల్గా ఉంటుంది. ఇంకోటి ఈ గ్యాప్ చూసారు కదా, ఈ క్లియరెన్స్ గ్యాప్. సో ఈ క్లియరెన్స్ గ్యాప్లో ఏంటంటే ఇవాళ రేపు క్లీనింగ్ అంతా రోబోట్స్ చేస్తున్నాయి. సో ఆ రోబోటిక్స్ కూడా యూజ్ అయ్యేటట్లుగా సో ఈ డిజైనింగ్ ఉంటుంది. ఇవాళ రేపు ఫ్యాబ్రిక్ అనేది ట్రెండ్గా నడుస్తుంది అండ్ సోఫాస్లో ఆ ట్రెండ్ని మనం 100% క్యాచ్ చేసి ఇక్కడ మనకు చేసాం. సో ఇక్కడ ఈ డిజైన్ కొంచెం డిఫరెంట్గా ఉంది, స్మూత్ ఫినిషింగ్ కనిపిస్తుంది. సో ఏంటి అసలు ఈ ఫ్యాబ్రిక్ ఏంటి? నాట్ ఓన్లీ దిస్ డిజైన్, మీరు ఎంటైర్ షోరూమ్ ఎక్కడ ఏ కార్నర్కి వెళ్ళినా ఒక కాన్సెప్ట్ కనపడుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ చూసారు కదా 2 సీటర్ అండ్ 3 సీటర్ అండ్ ప్లెయిన్ ప్యాటర్న్ వస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే ఇందాక అక్కడ పార్టీషన్ చూసారు కదా, సేమ్ అలాగే ఇది కూడా మోబైల్ పార్టీషన్. ఇది కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కంప్లీట్ రబ్బర్ వుడ్ తో కంప్లీట్ గా డిజైన్ చేయడం జరిగింది. సో ఇట్లా కంప్లీట్ కాఫీ టేబుల్స్. సో మీరు ఈ సోఫా గురించి అడిగి, ఇది ప్లెయిన్ ప్యాటర్న్. అంటే మనం రిలాక్స్డ్ కాకుండా కొంచెం ఏదైనా స్మాల్ టైం రిలాక్స్ అవ్వాలి, కొంచెం స్మాల్ ఏరియాని మనం ప్యాక్ చేయాలి అని అనుకున్నప్పుడు, అంటే హెవీగా ఉండకూడదు, మనకి కొంచెం క్లీనింగ్ చాలా ఈజీగా ఉండాలి, స్మూత్గా ఉండాలనుకున్నప్పుడు ఇలాంటి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ వాడుకుంటాం, ఓవెన్ ఫ్యాబ్రిక్ కాకుండా. సో మీరు ఇలా కూర్చున్నప్పుడు స్మాల్ టైం రిలాక్స్ అవ్వడానికి. ఎక్కడ ఏ ప్లేసెస్లో ఎక్కువ యూటిలైజ్ అవుతుంది అంటారు? సో అంటే ఇక్కడ మెయిన్ హాల్స్లో కాకుండా కొంచెం డ్రాయింగ్ రూమ్స్లో, జస్ట్ గెస్ట్ రూమ్స్లో, బెడ్రూమ్స్లో, ఒక స్మాల్ ప్లేసెస్లో
సింపుల్గా డెకరేట్ కైండ్ ఆఫ్ చేసుకోవాలంటే మీటింగ్స్ కి Yeah, అనుకుంటా meetings కి, కదా, meeting ఇది rooms యాక్చువల్లీ అలాంటి ఫీలే Feel ఇచ్చింది వస్తుంది. Right, వచ్చినప్పుడు. అండ్ దీంట్లో కలర్స్ కూడా మీకు లైట్ కలర్స్ నుంచి కొంచెం థిక్ కాస్మెటిక్ కలర్స్ కూడా మీకు చాలా బ్యూటిఫుల్గా, అంటే ఆ ఇంటీరియర్కి మ్యాచ్ అయ్యే కలర్స్ని కూడా మనం ప్రిఫర్ చేస్తాం. అండ్ బ్రౌన్, లైట్ డార్క్ బ్లూ, లేదా లైట్ పీచ్ కలర్స్ ఇలాంటివి కూడా చాలా మటుకు మెయింటైన్ చేస్తాం. అండ్ అది కాక కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళకి డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఏరియాస్లో మీకు కావాలనుకున్నప్పుడు ఆ ఏ ఏరియాకైనా వాళ్ళు సెలెక్ట్ చేసుకునేట్టు కంప్లీట్ హోమ్కి. ఓకే. సో అది బెడ్రూమ్లో ఒక చిన్న ప్లేస్ కావచ్చు, లేదా గెస్ట్ రూమ్స్ కావచ్చు, లేదా డ్రాయింగ్ రూమ్, లివింగ్ రూమ్, అట్లా అన్ని ఏరియాస్కి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సోఫాస్ ఓకే. మనం 3+2 కాదు, అండ్ లాంజర్స్ అలాంటివి కూడా మనం ప్రిఫర్ సో చేస్తాం. మీరు సజెస్ట్ చేస్తారు లైక్ మాకు ఈ లొకేషన్ కి ఈ ఏరియాకి ఇలా కావాలి అన్నప్పుడు మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా లైక్ Yeah, దిస్ definitely. టైప్ ఆఫ్ సోఫాస్ ఆర్ గుడ్ ఫర్. ఇంటీరియర్స్లో ఏమవుతుందంటే డిజైనింగ్ అనేది మాకు ముందు చాలా ఈజీగా ఉంటుంది. సో ముందు డిజైన్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ ప్లేస్లో మేము చేసిన ఇంటీరియర్కి, లేకపోతే ఆల్రెడీ వాళ్ళు ఇంటీరియర్ చేయించుకుంటే ఆ ప్లేస్లో ఏది బాగుంటుంది, ఆ మెజర్మెంట్కి, లేకపోతే అక్కడున్న వాల్ సైజెస్కి, ఆ ప్లేస్ ఇంపార్టెన్స్ని బట్టి ఏది బాగుంటుందో మేము డెఫినెట్గా చూపించడమే కాదు 3Dలో సజెషన్స్ చేస్తాం. దాన్ని బట్టి కూడా మీకు కోర్స్ మేము చెప్పడమే కాదు, అది డైరెక్ట్గా వచ్చి చూసుకోవడానికి, అంటే ఆ ఫ్యాబ్రిక్ ఏంటి, ఆ ఫీల్ ఏంటి, ఆ కుషన్ ఏంటి, ఇవన్నీ చూసుకోవడానికి మన దగ్గర లైవ్ ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సో అందుకని మేము లాట్ ఆఫ్ ఏరియాలో ఎక్కువ మోడల్స్ని మీకు ప్రజెంట్ చేయడం జరిగింది.